వైకాపా నాయకులు, అధికార పార్టీ అండ ఉన్నటువంటి నాయకులు యథేచ్ఛగా ప్రజల భూములను దోచుకునే ఉద్దేశంతో పెట్టినటువంటి టైటిలింగ్ యాక్ట్ అది. దీన్ని అందరూ వ్యతిరేకించారు. ఈ రాష్ట్రంలో మొదటగా న్యాయవాదులు దీనివల్ల వచ్చే ప్రమాదాన్ని గ్రహించి వాళ్ళు సుమారుగా 3 నెలల కాలం దీనిపైన రకరకాల ఆందోళన చేశారు. ఆ తర్వాత ఇది విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళింది. వాస్తవాలు ప్రజలు గ్రహించారు, ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు దీనిపైన స్పందించి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఈ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పి కూడా స్పష్టమైన హామీ ఇచ్చారు. అందులో భాగంగా నిన్న ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం కోసం 2వ సంతకం చేసి ఇది ఒక మంచి పరిణామం. దీని ద్వారా ప్రజల ఆస్తులకు ఒక బ్రహ్మాండమైన రక్షణ కల్పించడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా పెన్షన్లు ఎన్నికల ముందు స్పష్టమైన హామీ ఇచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వ అధికారులకు వస్తే 3,000 రూపాయల పెన్షన్ను 4,000 రూపాయలు పెంచుతామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. తర్వాత ఏప్రిల్ నెల నుంచే ఈ పెన్షన్ల పెంపు కూడా అమలు చేస్తామని కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. అందులో భాగంగా నిన్న ఈ యొక్క పెన్షన్లకు గతంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పథకం పేరును పునరుద్ధరించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, కళ్ళు గీత కార్మికులు, మత్స్యకారులు, చర్మకారులు, డప్పుడు కళాకారులు, హిజ్రాలు, హెచ్ఐవి బాధితులు, కళాకారులకు ఇప్పుడున్నటువంటి 3,000 రూపాయల పెన్షన్ను 4,000 రూపాయలకు పెంచడం జరిగింది. ఇది కూడా ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అమల్లోకి వస్తుంది. రేపు జూలైలో ఫస్ట్ తర్వాత ఇచ్చేటువంటి పెన్షన్లలో ఈ 3,000ను 4,000తో కలిపి 7,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా దివ్యాంగులకు పెద్ద భరోసా ఇవ్వడం జరిగింది. వారికి ఇచ్చేటువంటి పెన్షన్ను 3,000 నుంచి 6,000 రూపాయలు పెంచడం కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా పూర్తిగా అంగవైకల్యం కలిగి మంచానికే పరిమితమైనటువంటి వ్యక్తులకు వీల్ చైర్ మీద మాత్రమే తిరగలిగినటువంటి వాళ్లకు పెన్షన్ 3,000 నుంచి 15,000 రూపాయలు పెంచడం జరిగింది. దిస్ ఇస్ ద హిస్టారికల్ రికార్డ్. ఇంతవరకు భారతదేశంలో ఇంత భారీ స్థాయిలో పెన్షన్ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఎక్కడా కూడా లేదు. అదేవిధంగా కిడ్నీ డయాలసిస్, గుండె మార్పిడి చేయించుకున్న వాళ్లకు ఇచ్చే పెన్షన్ 3 నుంచి 10,000 రూపాయలు పెంచడం జరిగింది. అదేవిధంగా లెప్రసీ, కుష్టు రోగంతో బహుళ వైఫల్యం కలిగినటువంటి వ్యక్తులకు ఇచ్చేటువంటి పెన్షన్ కూడా 6,000 రూపాయలు పెంచడం జరిగింది. ఈ పెన్షన్ అన్ని కూడా జూలై 1 నుంచి అమలు చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 65.39 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నారు. దీనికి 1,939 కోట్ల రూపాయలు వ్యయంగా అవుతున్నది. ఇప్పుడు జూలైలో ఇచ్చే పెన్షన్ మాత్రం కలుపుకుంటే ఈ 3,000 రూపాయలు కలుపుకొని మొత్తం పెన్షన్లు 4,408 కోట్లు అవుతాయి. ఆగస్టు నుంచి ఇచ్చే పెన్షన్లన్నీ కూడా ప్రతి సంవత్సరం ప్రతి నెలకు 2,755 కోట్లతో అవుతాయి. మొత్తంలో సంవత్సరానికి, రాబోయే రోజుల్లో సంవత్సరానికి కేవలం పెన్షన్ల ద్వారా 33,099 కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని చెప్పి ఒక అంచనా కూడా ఉంది. మరి ఇవన్నీ కూడా ఖచ్చితంగా అమలు చేసి తీరడం జరుగుతుంది. అదేవిధంగా నైపుణ్య గణన వంటి నిరుద్యోగులైన యువతి యువకులకు, విద్యావంతులైన యువతి యువకులకు వారి యొక్క నైపుణ్యాన్ని పెంచి ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కూడా మరొకసారి తీసుకొని ముందుకు తీసుకోవడం జరుగుతుంది. మరి ఇంకొక ముఖ్యమైనటువంటి పథకం
అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ. ఇది మనం చూసాం. తమిళనాడులో అమ్మా క్యాంటీన్లు ఉన్నాయి, కర్ణాటకలో ఇందిరా క్యాంటీన్లు ఉన్నాయి. వాటిని స్ఫూర్తిగా తీసుకొని మన రాష్ట్రంలో కూడా చిరుద్యోగులకు, కార్మికులకు, పేదలకు కడుపు నిండా అన్నం పెట్టాలనే ఉద్దేశంతో దీని ఒక బృహత్తకర పథకంగా తీసుకొని మరి చంద్రబాబు నాయుడు గారు గతంలో 5 రూపాయలకే అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్ల పథకం తీసుకొచ్చి మరి బ్రహ్మాండంగా దాన్ని అమలు చేశాం. అయితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్న పేరు పైన ఉన్నటువంటి కక్షతో ఈ అన్నా క్యాంటీన్లన్నీ కూడా పూర్తిగా రద్దు చేసి పేదల కడుపు కొట్టినటువంటి ఘనత మరి ఆ మహానుభావుడికి దక్కింది. మరి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ భవనాలన్నీ కూడా దుర్వినియోగం చేసుకుంటున్నారు. దీనికోసం మళ్ళీ కూడా నిన్న గౌరవ ముఖ్యమంత్రిగా సంతకం చేయడం జరిగింది. మరి మళ్ళీ ఈ రాష్ట్రంలో అన్నా క్యాంటీన్ పునరుద్ధరించి 5 రూపాయలకే మరి భోజనం పెట్టేటువంటి కార్యక్రమాన్ని కూడా అమలు చేయడం జరుగుతుంది. మరి ఈ విధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల సందర్భంలో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడం కోసం చర్యలు చేపట్టారు. దీనికి తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ప్రజలు కూడా ఆలోచన మొదలైంది. ఈ రాష్ట్రంలో ప్రజా పరిపాలన నిన్నటి నుంచే మొదలైంది. ఇంక ఈ రాష్ట్రంలో ప్రజాహిత కార్యక్రమాలు మాత్రమే కొనసాగుతాయి, కక్ష సాధింపులు అనేవి ఉండవు. అదే సందర్భంలో తప్పు చేసిన వారిపైన చర్యలు కూడా తప్పకుండా ఉంటాయి. మరి ముఖ్యమంత్రి గారు మరి ఆయన మాటలనే స్పష్టం చేశారు, ఈ రాష్ట్రంలో కక్ష సాధింపులు ఉండవు. అదే సందర్భంలో తప్పు చేసినటువంటి అధికారులైనా, తప్పు చేసినటువంటి వ్యక్తులపైన చర్యలు కూడా తప్పవని చెప్పి కూడా ఒక మంచి సంకేతం ఇచ్చారు. ఇవి జరిగి తీరుతాయి. మరి రాష్ట్రంలో మళ్ళీ ప్రజా పరిపాలన కొనసాగుతుంది. ప్రజల కష్టాలు, ప్రజల సమస్యలు తీర్చే ప్రభుత్వం ఈరోజు ప్రజలకు వచ్చింది. దీనికి అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రజలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజు నుంచే కూడా అమలు చేయడం జరుగుతుంది. మరి పెన్షన్లన్నీ కూడా జూలై 1 నుంచి పెంచిన పెన్షన్లతో ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఇంటింటికి తీసుకెళ్లే పెన్షన్లు ఇవ్వడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం చర్యలు ఇప్పటికే కూడా చేపట్టిన సందర్భంగా తెలియజేస్తుంది.